సరేష్ గారు, సాజిద గారు, సంజయ్ ప్రియ గారు, అనిల్ గారు వీరందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సురేష్ గారు, సురేష్ గారిని మరి ఇంటిగ్రిటీ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ అవేక్ సోషల్ సర్వీస్ వారి పక్షాన అద్భుతంగా సత్కరిస్తూ మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు మీ యొక్క సహకారాన్ని మాటల రూపంలో, చేతల రూపంలో ఈ ఫౌండేషన్కి, ఈ సంస్థకి మీ యొక్క ఆశీస్సులు, సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరొక మాన్యులు సూర్యారాం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించారు. వీరు మరి పర్సనాలిటీ డెవలప్మెంట్లో సుమారు 10 లక్షల పైగా విద్యార్థులని పర్సనాలిటీ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చి మరి వారు ఒక 300 ఇంజనీరింగ్ కళాశాలలో కూడా వారు ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి దేశ విదేశాల్లో కూడా వారి శిష్యులు అగ్రగణ్యులుగా ఉండేట్టుగా వారు పరిశీలించినటువంటి శరణ్య రామ్ గారికి ధన్యవాదాలు. మీ చప్పట్ల స్ఫూర్తితో వారు ముందు అనేక మంచి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ఈ చప్పట్ల మోదల్ని వారి మొదలో నిక్షిప్తం చేసి మరి ఈ వచ్చే సంవత్సరం ఈ రోజుకల్లా మరొక గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి చాలా దోహదం చేస్తుంది. కాబట్టి మీరు చప్పట్లతో వారిని అభినందించాలి. దయచేసి మీ చప్పట్ల ద్వారా వారిని ఆనందించడమే కాకుండా మీరు ఆరోగ్యంగా కూడా ఉండడానికి శారీరకంగా ఎంతో ఉపయోగపడుతుంది చప్పట్లు. ఇచ్చేసినటువంటి మానీయులు శ్రీ కాసుల కృష్ణరాజు గారు, ప్రముఖ మిమిక్రీ కళాకారులు. 30 సంవత్సరాలుగా మిమిక్రీ కళలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి సుమారు 17,000 కార్యక్రమాలను నిర్వహించి మిమిక్రీ కళ శ్వాసగా, ధ్యాసగా ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా మన తెలుగు ఖ్యాతిని ఈ కళ ద్వారా నలుదిశలా వ్యాపం చేసినటువంటి మాన్యులు శ్రీ డాక్టర్ కాసుల కృష్ణరాజు గారు సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదంటూ ఒక ముద్ర వేసి అనేక మంచి కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తూ ఎన్నో సంస్థల్లో వారి ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చక్కటి పురస్కారాన్ని అందుకున్నటువంటి సదేశ్ గారికి ఫౌండేషన్ పక్షాన మరియు ప్రేక్షకుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ సాయిదా మేడం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. పురుషులతో ఏమాత్రం తీసిపోకుండా అవనిలో సగం మేము అంటూ మరి అనేక కార్యక్రమాల్లో వినూతనటువంటి శైలిలో తమ ప్రతిభా పాఠవాలు చాటుకున్న ఎందరో మహిళా మండలు నేటి ప్రపంచంలో ఉన్నారు. వారిలో ఒకరు శ్రీమతి సాజిద గారు. అనిల్ గారు మరి అనేక ప్రాయోజిత కార్యక్రమాల్లో, బుల్లితెరలో కూడా అనేక పాత్రలను పోషించి నటులుగా, సామాజికవేత్తగా ఎన్నో రకాలైనటువంటి పాత్రలను పోషించి మరి ఈరోజు ఇంతమంది సాహితీవేత్తలను, సామాజికవేత్తలను అందరినీ కూడా చక్కగా సత్కరించే కార్యక్రమాన్ని రూపొందించి మరి ఈ కార్యక్రమాన్ని మరి సంజయ్ ప్రియ గారు మరియు సురేష్ కుమార్ గారు, శరణ్య రామ్ గారు వీరందరూ కూడా వారిని సత్కరిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు సార్. అలాగే ఈ కార్యక్రమం ప్రతిభ కనబరిచి మరి ఈరోజు సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డుని 2022 సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డుని అందుకుంటున్నారు. వారికి సంస్థ పక్షాన మరియు ప్రేక్షకుల పక్షాన సాధారణంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ
ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మరొక సత్కార గ్రహీత నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఒక సంస్థ స్థాపించడానికి గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఇక్కడికి వచ్చిన తోటి సామాజిక సేవ స్నేహితులందరికీ మా హృదయపూర్వక వందనాలు. సంధ్య గారిలో నేను ఒకసారి, ఆమె యాక్చువల్గా నాకు పర్సనల్గా తెలియదు, ఫేస్బుక్లో నేను చూశాను. ఆమె ఒక ఫేస్బుక్లో తన సామాజిక కార్యక్రమాన్ని చేపడుతున్నప్పుడు నేను అడిగాను, మేడం యువర్ సర్వీస్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ అన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అనండి. మేడం మీ ఆర్గనైజేషన్ పేరేంటమ్మా అని అడిగాను. ఆర్గనైజేషన్ అంటే ఏందో సార్ అన్నది. అప్పుడు నేను ఆమెకు చెప్పాను, అమ్మ మీరు చేసే ప్రతి కార్యక్రమానికి ఒక ప్లాట్ఫామ్ అంటూ ఉండాలా, ఒక అంబ్రిల్లా ఉండాలా, దాని వెనక ఒక బ్యానర్ ఉండాలా, అప్పుడే మిమ్మల్ని ఎవరైనా గుర్తిస్తారు. మీరు ఇక్కడ కాదు ఎక్కడో ఉంటారు. మీరు ఒకసారి హైదరాబాద్లో మీతో పాటు మీకంటే సీనియర్ వాళ్ళు ఎక్కడో ఎదిగిపోతున్నారు, వాళ్ళని మీరు తల తండ్రి ఇంకా ముందుకెళ్ళిపోతారన్నాను. వాస్తవంగా ఈరోజు అదే జరిగింది. ఐ కంగ్రాచులేట్ సంధ్యాప్రియ గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అమూల్యమైన సందేశాన్ని అందించారు. మీ సహకారం ఎప్పుడు ఈ సంస్థకి ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇప్పుడు మరొక సత్కార గ్రహీత శ్రీ కోటిరెడ్డి గారు. కోటిరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తక్కువగా మరి ఆంగ్ల విద్యలో ఎంతోమందికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ఎంతోమందికి శిక్షణ ఇస్తూ కేంబ్రిడ్జ్ సర్టిఫికేట్ ఇంగ్లీష్ ట్రైనర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో ఎంతోమంది ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇచ్చి వారి కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎక్కువ శిక్షణ ద్వారా వారి ద్వారా విద్యార్థులకి వారి ప్రతిభని ఇప్పించే విధంగా వారు కృషి చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేరేడుమల్లి ప్రదీప్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎడ్యుకేషన్ అవెక్స్ సోషల్ సర్వీస్ పక్షాన మహిళా మండలిలో ప్రతిభ కలిగినటువంటి మహిళలకు ఈ పురస్కారం అందించడం ద్వారా మహిళా మండలి కూడా మరి సమాజంలో తమ పాత్రను కీలకంగా పోషిస్తున్నారని మనకు అవగతం అవుతున్నది. పురస్కారం జరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో సమాజంలో తమకు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలితో సమాజ సేవ కోసం సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మాన్యులు సంజీవులు గారు మరి ఈ కార్యక్రమానికి చేస్తున్నటువంటి మరొక మాన్య విదుషీమణి శ్రీమతి మునిలక్ష్మి గారిని సాధారణంగా సేవా రంగంలో సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపే విధంగా వారు చేసిన సేవలకు గాను సంస్థ పక్షాన 2022 అవార్డుకు ఎంపికై ఈరోజు ఆ సత్కారాన్ని స్వీకరిస్తున్నారు. శ్రీమతి శ్రీలత గారు చప్పట్లు. వృత్తిరీత్యా అధ్యాపక వృత్తిలో ఉంటూ మరి సామాజిక కార్యక్రమాల్లో సుమారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని సంస్థలతో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో తమదైనటువంటి సేవలను అందిస్తూ ఎంతో సంస్థలకు చేదోడువాదోడుగా ఉంటున్నటువంటి మాన్యులు శ్రీ ఏ గిరిధర్ బాబు గారికి ఈరోజు సత్కారం లభిస్తుంది. ఆ స్ఫూర్తితో మున్ముందుకు వెళ్ళి ఇంకొన్ని అద్భుతమైన కార్యక్రమాలని శ్రీకారం చుట్టి అద్భుతంగా వాటిని కార్యనిర్వహణ దాలుస్తారని ఆకాంక్షిస్తూ మీ చప్పట్లతో వారిని అభినందిద్దాం. వృత్తిరీత్యా ఏ పనుల్లో ఉన్నప్పటికీ ప్రవృత్తిరీత్యా మరి సమాజ సేవ కోసం తమదైన ముద్ర వేస్తూ తమదైన శైలిలో మరి సమాజానికి తన సేవ ద్వారా వారు పునీతం అవుతున్నారు. శిక్షలకు శిక్షణ ఇస్తూ మరి ఎంతోమంది విద్యార్థులకి వారి జీవితాల్లో
ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ద్వారా విశేష శిక్షలు అందిస్తున్నటువంటి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, తెనాల నుంచి మారారు. మరి రాజకీయ రంగంలో కూడా ప్రజాప్రతినిధిగా, ఎంపీటీసీగా వారు అవార్డు సత్కార గ్రహీతలందరూ కూడా దయచేసి వెళ్ళకండి. మనందరం కూడా ఒక చక్కని ఛాయాచిత్రంతో ఈ జ్ఞాపకాన్ని 10 కాలాల పాటు మన మదిలో చక్కగా శ్రీమతి వాణి గారు మరి ఈరోజు సంస్థ అందించే ఎక్సలెన్స్ అవార్డుని 2022 సంవత్సరానికి గాను అందుకున్నటువంటి మన తెలుగు సాంప్రదాయ నృత్యమైనటువంటి కూచిపూడి నృత్యంలో అనేక ప్రాంతాల్లో తన శిష్య బృందం ద్వారా అనేక రంగాల్లో పనిచేస్తూ కూడా కళాకారిణిగా, నృత్య కళాకారిణిగా, నాట్యాచారిణిగా మనందరినీ అలరించారు. చక్కటి ఆహార్యంతో, అభినయంతో, చక్కటి నృత్య రీతులతో మనందరినీ అలరించారు. ఈరోజు ఈ పేరుని నృత్య కళాకారులు వాళ్ళు వేదిక మీద ఉన్నంతసేపు కూడా వారికి చప్పట్లు కొట్టాలి. మనం దయచేసి కళాకారులకి మనం ఇచ్చేటువంటి ఒక మంచి గౌరవం కూడా అండి. ఇది మన సంస్కృతిలో ఒక భాగం. కళాకారులను గౌరవించడం, ఎక్కడైతే కళలు అభివృద్ధి చెందుతాయో, ఎక్కడైతే కళలు అద్భుతమైనటువంటి ఆదరణకి లోనవుతాయో ఆ ప్రాంతం కానీ, ఆ సమాజం కానీ సుభిక్షంగాను అద్భుతంగాను వెలసిల్లుతాయని పూర్వం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కళ సమాజం కోసం, కళ సమాజం చైతన్యం కోసం, కళ సమాజాన్ని ప్రతిబింబించే ఒక అద్భుతమైనటువంటి దృశ్య రూపం కళ. అలాంటి కళాకారులు చేతుల మీదుగా మరి సందీప్ గారిని చక్కగా సత్కరిస్తూ ఉన్నారు. ఒకసారి చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేద్దాం. దయచేసి చప్పట్లు కొట్టి అలసిపోయారు అనుకుంటా ఉదయం నుంచి. సురేష్ గారు ఏమో ఇందాక నాన్ స్టాప్గా కొట్టించారు చప్పట్లు. ధన్యవాదాలు. మీరందరూ కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అత్యంత శోభను తీసుకొచ్చినటువంటి కళాకారులు. ఈ కార్యక్రమానికి మీ నృత్యం ద్వారా, మీ అభినయం ద్వారా, మీ ఆహార్యం ద్వారా అద్భుతంగా వన్నె తెచ్చినటువంటి మీ పాత్ర ఒక ఎనలేనిది. ఈ కార్యక్రమం గుర్తున్నంత వరకు మీ నృత్య రూపకం ఎప్పటికీ ఈ ప్రేక్షకుల మధ్యలో చప్పట్లు కొడితే ఏమవుదండి. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇక్కడ మహిళా మనులు ఉన్నారు. మరి మీ చప్పట్లే ఈ కళాకారులకు వెచ్చని దుప్పట్లని ఇందాక మరొక వ్యాఖ్యానించారు. మరి మీరు దుప్పట్లు ఎవరు తేలేదు, చప్పట్లతోనైనా దుప్పట్లుగా మలచండి వాటిని. తర్వాత ఈ కార్యక్రమానికి మరొక సత్కార గ్రహీత నగునూరి రాకేష్ గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. కాస్త మంగళవాద్యాలు కూడా ఉంటే చప్పగా ఉండి, వీళ్ళు ఎటు చప్పట కొడతలేదు, అయ్యన్న వాయించుకుందాం మనం మంగళవాయిద్యాలు. మరి వారు కనబరిచినటువంటి ప్రతిభ ఆధారంగా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మనం ఈ అవార్డుని ఎంపిక చేస్తూ ఉన్నాం, సత్కరిస్తూ ఉన్నాం. రాకేష్ గారికి మరి అతిథుల చేతుల మీదుగా సత్కారాన్ని అందిస్తూ ఉన్నారు. అవార్డు, దుశ్శాలువా మరి మెమెంటో అందిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు రాకేష్ గారు. మరియు మరి కాళహస్తి నుంచి ఇచ్చేశారు ఈ అవార్డుకి. ఈ అవార్డు తీసుకోవడానికి మరి చూడండి, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిభాశీలైనటువంటి మరి ప్రముఖుల్ని మరి ఈ సంస్థ సత్కరించుకుంటూ ఉంది. ఈ ప్రాంతమే కాదు, ఆంధ్రప్రదేశ్ బోర్డరు అక్కడి నుంచి కూడా ఇచ్చేశారు. మరి ఈ సంస్థ యొక్క ఔన్నత్యం, సంస్థ యొక్క ఉనికి మరి 2 రాష్ట్రాల్లో విస్తరిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. జయప్రమోద్ గారు ఈ కార్యక్రమంలో మరొక అవార్డు గ్రహీతగా ఎంపికయ్యారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేకపో
చప్పట్లు అడుక్కోవాల్సి వస్తుందండి మరి దాన్ని. చప్పట్లు ఒకసారి 3 కొట్టండి చాలు ప్రతి ఒక్కరికి. 1 2 3 1 2 3 1 2 3 మిమ్మల్ని అడగం. అవార్డు తీసుకోవడానికి 3 సార్లు చప్పట్లు కొట్టండి చాలు. ఒక్కొక్కరికి 3. 1 2 3. తర్వాత ధన్యవాదాలు విజయబాబు గారు. అలాగే స్వర్ణ గౌడ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరికి కార్యక్రమాల్లో కొత్తగా రావాలని నూతన సంవత్సరంలో ఎక్కువ మంది పురుషులకు ధీటుగా ఈరోజు తయారవుతున్నారు. పురుషుల కంటే కూడా ఎక్కువ కృషిని చేస్తూ మరి సమాజంలో మేము అంతకు మించి అంటూ మహిళా మండలందరూ కూడా ఎన్నో రంగాల్లో వాళ్ళు రాణిస్తూ ఉన్నారు. ఈరోజు దానికి నిదర్శనం మరి పురుషులతో సమానంగా అంతే సంఖ్యలో మరి మహిళా మండలి కూడా ఈ అవార్డులు స్వీకరించడం ఒక స్ఫూర్తిదాయకం. లక్ష్మీ నిప్పని గారు, శ్రీమతి లక్ష్మీ నిప్పని గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీమతి వరలక్ష్మి గారు మరి ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మరి వారి యొక్క ప్రదర్శన, వారి యొక్క ప్రతిభ, వాటి ఆధారంగా మరి ఈరోజు మరి ఈ యొక్క చక్కటి అవార్డుని నూతన సంవత్సరంలో అందుకోవడం వారి మరి అరుణ్ గారు మరి అనేక సేవా కార్యక్రమాల ద్వారా తమదైన శైలిలో మరి కళ కోసం కాదు, కళ సమాజం కోసం, సమాజ హితం కోసం అనే నానుడితో అందరి అజాశత్రువు శ్రీ జేబీ రావుగా అందరికీ సుపరిచితులు. కళా తపస్వి, నిర్మల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఆడిముత్యం. ఈయన స్వస్థలం అయినటువంటి ఈయన స్వస్థలం వీరి జీవితం మరి అనేక కళారూపాలకు, ఆటకు పాటకు, ఆట బాట భవితకు బాట అన్నట్లుగా మరి సమాజంలో ఎన్నో రకాల కార్యక్రమాలను ఆటల ద్వారా, పాటల ద్వారా దేశ విదేశాల్లో కూడా వారి స్ఫూర్తిని, వారి ప్రతిభను స్ఫూర్తిదాయకంగా ప్రదర్శించినటువంటి మాన్యులు శ్రీ జోసఫ్ బాబు గారు. మరి ఇందాక నుంచి మనం చూసాం వారి ప్రతిభ ఎలాంటిదంటే మరి ఇందాక ఎంతోమంది ఇక్కడ మాట్లాడినటువంటి వక్తల్ని సమన్వయం చేస్తూ ఆ సమన్వయం ద్వారా మనందరికీ వారు మాట్లాడిన మాటలను మళ్ళీ మనల్ని ఉత్తేజపరిచే విధంగా ప్రసంగిస్తున్నటువంటి మరి జోసఫ్ బాబు గారిని ఈరోజు మనం సత్కరించుకోవడం మనల్ని సత్కరించుకోవడమే అవుతుందని అనుకుంటూ మరి వారికి ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అంజీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. వారు చక్కటి మరి దుశ్శాలువతో, మెమెంటోతో, అవార్డుతో వారు సత్కారం పొందుతున్నారు. ధన్యవాదాలు. కార్యక్రమం సంస్థలతో సంబంధం ఉంటూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తూ సెల్యూట్ తరంగా అనే సంస్థకు రాష్ట్ర కార్యదర్శిగా, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా మొన్న ఈ మధ్య వచ్చినటువంటి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విపత్తు కరోనా వారియర్గా మరి 2020 సంవత్సరానికి గాను బెస్ట్ కరోనా వారియర్ అవార్డుని అందుకున్నటువంటి మాన్యులు వంశీకృష్ణ గారు, అలాగే అబ్దుల్ కలాం విల్సన్ గారు మరి భరతమాత మాసపత్రిక ఎడిటర్గా మరి సమాజంలో అనేక కార్యక్రమాలని సాహిత్య రూపంలో అందిస్తున్నటువంటి ఉద్యమకారులు శ్రీ అల్లూరి విల్సన్ గారు, రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, దర్శక నిర్మాతగా అల్లూరి కల్చరల్ అసోసియేషన్ ద్వారా తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్,
భారత బుక్ ఆఫ్ రికార్డ్ మరియు జాతీయ ఉగాది పురస్కారాలను అందుకొని అనేక మంది కళాకారులకు ఆర్థిక సహకారాన్ని అందిస్తూ సమాజంలో తమ వంతు కృషిగా మంచి మనిషిగా మరి అనేక సేవలను అందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మరి సత్కార గ్రహీతగా విచ్చేసినటువంటి మాన్యులు శ్రీ అల్లూరి విల్సన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. వయసు చిన్నదైనప్పటికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా మరి తనదైన శైలిలో తమ రంగంలో విశేష సేవలు అందిస్తున్నటువంటి హరిప్రకాష్ గారికి మరి ఈరోజు ఈ సత్కారం అందిస్తూ ఉన్నాం మనం. మరి వయసు ఇంకా చాలా ఉంది కాబట్టి ఆ వయసునంతా మంచి మనసుతో మరి సమాజ సేవలో పునీతం అవ్వాలని ఈ సంస్థకు చేదోడు బాధలు కొంటూ వారి రంగంలో వారు విశేషంగా కృషి చేస్తూ మరి సమాజానికి తోటి మనుషులకి మరి తన వంతు సేవలను అందిస్తున్నటువంటి శ్రేష్ఠుడు నేటి ముఖ్య అతిథి ఆదేశానుసారం మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అనిల్ కుమార్ గారిని, సంజయ్ ప్రియ గారిని సత్కరించాలి అని వారు అభిలషిస్తున్నారు. ఆ సత్కారాన్ని కొంచెం స్వీకరించాలని మనవి. ఇంతమంది ఇవాళ గ్యాదర్ కావడానికి కారణభూతులు రాజు గారు 15 రోజుల నుంచి అవిశ్రాంతంగా ఈ కార్యక్రమం కోసం కృషి చేసినటువంటి సంధ్యమ్మ వాళ్ళ హస్బెండ్ ఇద్దరికి మనందరం మీరు గట్టిగా కరతాళ ధ్వనులు కొట్టండి. వారికి చిరు సత్కారం మనం కలిసి చేద్దాం. ఎన్నో రోజులుగా మరి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఒక ప్రాంగణంలో నిలబెట్టి మరి వాళ్ళందరినీ సత్కరించడం అంటే అది మామూలు విషయం కాదు. అదొక యజ్ఞం. ఈ యజ్ఞంలో వాళ్ళందరూ కూడా మరి ఎన్ని కష్ట నష్టాలు పడ్డారో, ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో, ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఈ కార్యక్రమం అద్భుతంగా జరగాలని వారి సమయాన్ని వెచ్చించి మరి ఇంత అందంగా దీన్ని రూపకల్పన చేసి మరి దాన్ని చక్కగా జరగడానికి మరి ఎంత కృషి చేశారో. యాక్చువల్లీ ఇప్పుడు నేను దాని గురించి చెప్తే ఎవరు వినరు. నా పేరు రామ్మోహన్ రెడ్డి. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బట్ సింపుల్గా ఇన్సూరెన్స్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏమంటే ఇన్సూరెన్స్ అవసరం వచ్చినప్పుడు బాధపడితే వాల్యూ ఉండదు. నేను గత 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఇప్పటివరకు నా కస్టమర్లకు 1000 మంది పైన ఉన్నారు. నేను దాదాపు 3 కోట్ల రూపాయలు క్లెయిమ్ ఇప్పించిన నా కస్టమర్స్కి. అంటే ఫైనాన్షియల్గా నా ద్వారా ఒక 3 కోట్ల రూపాయలు వాళ్ళు ఫైనాన్షియల్గా బెనిఫిట్ పొందారు. నేను ఎంత సంపాదించినా అంత నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదు. నా ద్వారా నా కస్టమర్స్కి వాళ్ళు ఫైనాన్షియల్గా ఎంత హ్యాపీగా ఉన్నారో నేను అంతే హ్యాపీగా నా సర్వీస్ ద్వారా నేను వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నాను. నేను ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మనకి ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో లైఫ్ ఇన్సూరెన్స్ కన్నా హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ కాబట్టి ఇంకా మీ ఫైనాన్షియల్ కంఫర్ట్ బట్టి లైఫ్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. దాని గురించి మనం డిస్కస్ చేయడానికి ఇది కరెక్ట్ టైం కాదు. నా సర్వీస్ అనేది కస్టమర్ కేర్ కన్నా ఎక్కువ సర్వీస్ ఉంటుంది. కస్టమర్ కేర్ సపోర్ట్ చేస్తుంది లేదు కానీ అంతకు మించి సపోర్ట్ అయితే నేను ఇస్తాను. నేను ఫర్దర్గా నా కాంటాక్ట్ నెంబర్స్ అన్ని మనం కలిసే రెగ్యులర్ మీటింగ్స్లో నేను ఇస్తాను. లేదు మన సంధ్య మేడం ద్వారా నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని నేను మీకు విలువైన సమాచారాన్ని ఇస్తాను, బెస్ట్ అడ్వైజ్ ఇవ్వగలను. తర్వాత మీరు పాలసీ తీసుకోవడం లేదు, యువర్ డిసిషన్, యువర్ చాయిస్. ఈ అవకాశం ఇచ్చిన ఈ సభాముఖంగా ఈ సభ్యులందరికీ, ఈ సంధ్య మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ధన్యవాదాలు సార్. రామ్మోహన్ రెడ్డి గారికి మరి ఈరోజు మనం చక్కగా మరి వారిని సత్కరించుకుంటున్నాం. ఈ అవార్డు ద్వారా ఈ వ్యక్తిత్వం కలిగినటువంటి మరి సహృదయులు శ్రీ సురేష్ కుమార్ గారిని మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల్లో కొంతమంది వారి అభిమానులు వారిని ప్రత్యేకంగా సత్కరించుకోవాలనుకుంటున్నారు. దయచేసి ఆ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా సురేష్ కుమార్ గారిని కోరుకుంటున్నాం. వెంకటేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. వాళ్ళు వృద్ధిలోకి వచ్చి
వారి అభిమానాన్ని, వారి ఆత్మీయతని, వారి మనసులోని భావాలని చక్కగా ఒక దుశ్శాలువ ద్వారా, ఒక జ్ఞాపిక ద్వారా, మరి వారి మదిలోని అంతరంగాల్ని ఒక చక్కటి దుశ్శాలువ ద్వారా వారిని సత్కరించడానికి మరి అదందరూ కూడా అభిమానం లేదు, అభిమానానికి వెలకట్లేం. అభిమానం అనేది అసలు ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి పదార్థం. ఆ పదార్థం ఎంతదంటే ఎంతైనా ఉండొచ్చు, లెక్కకు మించి, అంతకు మించి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే ముందర ఆల్ ఆఫ్ యూ కోవిడ్ టైంలో కూడా వచ్చినందుకు మనం చాలా మనకు థ్యాంక్ఫుల్. ఎందుకంటే మన తర్వాత ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. దిస్ ఇస్ ద లాస్ట్ ప్రోగ్రామ్ సార్ చెప్పినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ కోవిడ్ టైంలో కూడా వచ్చినందుకు మనం చాలా మనకు థ్యాంక్ఫుల్. ఎందుకంటే మన తర్వాత ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. దిస్ ఇస్ ద లాస్ట్ ప్రోగ్రామ్ సార్ చెప్పినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్.